ఓం నమః శివాయ. దిక్కుమొక్కు లేని అనాథులకు చేసిన సాయం ఎన్నటికీ వృధా కాదని, ఆ పుణ్యమే మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళుతుందని నమ్ముతూ హైదరాబాద్ వాస్తవ్యులైన ఎస్ శోభన వరప్రసాద్ గారు, ఎస్ రమేష్ గారు, కె నాగరాజు గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకుని లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో దీవించి శఠగోపంతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మానవతామూర్తులందరూ యాగంలో పాల్గొని శివాశీస్సులు పొందారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనులకు ఇటుకలు అందించారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించిన ఎస్ శోభన వరప్రసాద్ గారు వారి భార్య వసంతకుమారి గారిని భాగం చేస్తూ, అదేవిధంగా మరో సేవామూర్తి ఎస్ రమేష్ గారు కూడా అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. మరో సేవామూర్తి కె నాగరాజు గారు వారి భార్య సుజాత గారిని భాగం చేస్తూ నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం వారి మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వమే దైవత్వమని చాటారు. ఈ సందర్భంగా స్వామివారి పుణ్యప్రసాదాన్ని స్వీకరించి సంతృప్తి పొందారు. నాతో పాటు అందరూ బాగుండాలని తలచే ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. అందరికీ నమస్కారము. నేను ఇదే ఫస్ట్ టైం రమేష్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, నీట్గా డిసిప్లిన్గా చాలా మంచిగా పీస్ఫుల్ వాతావరణంలో అనాథాశ్రమం చాలా మంచిగా వృద్ధి చెందుతుంది. పుణ్యలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం కూడా అభివృద్ధి చెందుతుంది. దానికి గాడు దాతలు కానీ ఎవరైనా ఇవ్వదలుచుకునే వారు ఉంటే వారికి కంపల్సరీ చేసి ఎంతో వారికి ఎంత ఇస్తే అంత వారి శాతం సహాయం చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా అమ్మ నాన్న అనాథాశ్రమం వాళ్ళు మేనేజ్మెంట్ మాత్రం నిజంగా వాళ్ళని చెప్పుకోవాలి. అంత వయసు గల మెంటలీ రిటైర్డ్ వాళ్ళని కూడా వాళ్ళ క్రమశిక్షణతో చేర్పించి అట్లా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క బాగోగులు చూస్తున్నారంటే నిజంగా ఆశ్చర్యకరం. ఇది నిజంగా వేరే మంది రేపు నవంబర్లో జరగబోయే ఈ హోమాలు అటన్నిటి కూడా మా ఫ్రెండ్స్ చెప్తాము, వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు హోమాలు పాల్గొంటారని నిర్ణయించుకుంటున్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.